ఇది పెట్టనా ఏదో చూడు ఎవరు దాదిరెడ్డి పొలంలో పెట్టినాడు చూడు ఇవన్నీ తయారు చేసి తీసుకుంది అది ఇది ఎఫ్ఐఆర్ చూపిస్తాడా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చూడు ఏదో చూడు ఎవరు దాదిరెడ్డి పొలంలో పెట్టినాడు చూడు ఇవన్నీ తయారు చేసి తీసుకుంది అది ఇది ఎఫ్ఐఆర్ చూపిస్తాడా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చూడు సామ్రాజ్యం ఉన్నా నిన్ను నిన్న కూడా ఫోన్ చేసి అందుకే ఇప్పుడే నోటీసు. పొలంలో 2 ఎకరాల 89 సెంట్లు నాకు భూమి ఉన్నది. ఈ భూమికి గాను 1966లో ఒక డాక్యుమెంటు, తర్వాత 84లో బ్యాంకు లోను, 84లో తోక పాస్బుక్ ఇవన్నీ ఉండేవి. ఈ తర్వాత శనివారం పద్మావతమ్మ అనే ఆమె ఈ భూములు మొత్తం వాళ్ళకి ఆ పాస్బుక్లో వచ్చేసి 4 నెంబర్లు ఉండేటివి. 568, 569, 523, 524. ఈ 4 పబ్బిశెట్టి రామస్వామి నుంచి శనివారం పద్మావతమ్మ 1994లో కొనింది. సో తర్వాత 94 ఇల్లు 2007లో ఎంఆర్ఓ గారు ఇల్లు సునపరాయి లీజుకు తీస్తుంటే ఎంఆర్ఓ గారు వచ్చేసి కోర్టుకు వేయడం జరిగింది. కోర్టుకి వేస్తే ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా, నీకేముంది దీని మీద హక్కు, దీని మీద నీవు పాస్బుక్లు ఆన్లైన్ చేయమని 2007లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తూ దానికి కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది. సో ఈ ఆర్డర్ను పెట్టుకొని నేను 2018లో భూమి కొన్నాను. 18లో కొన్నాక నేను ముటేషన్ 2019లో గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ముటేషన్ పెట్టుకొని ఆన్లైన్ చేయమని ఎంఆర్ఓ గారికి ఆన్లైన్ పెట్టి నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయాను. నా డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలన చేసి అన్నీ ఓకే, నీకు కరెక్ట్గా ఉంది, నేను చేస్తాను, నువ్వు ఎలాంటి విషయం భయపడాల్సిన అవసరం లేదని మహేశ్వర్ రెడ్డి గారు, అప్పుడున్న తహసీల్దార్, కొత్తగా వచ్చాడు మహేశ్వర్ రెడ్డి గారు, అప్పుడు తహసీల్దార్ వచ్చి నీ అంతా పరిశీలన చేశాను, నీకు కరెక్ట్గా ఉంది, నేను చేస్తాను, నాకు 1 నెల టైం ఏంటి, నేను వచ్చి ఒక 10 days అయిందమ్మా, రామ్మోహన్ రెడ్డి గారు నీకు చేస్తానని ఖచ్చితంగా చెప్పి గంటాపదంగా చెప్పాడు. సరే నేను నెల తర్వాత మళ్ళీ వెళ్ళాను. నెల తర్వాత వెళ్తాను, చూశాడు, మళ్ళీ పరిశీలన చేసి నాకు గుర్తు లేదు, కొంచెం టైం ఇవ్వండి నేను చేస్తానని చెప్పి మళ్ళీ నన్ను తిప్పడం జరిగింది. సో సార్ నేను ముటేషన్ పెట్టుకున్నాను, టైం అయిపోతుందేమో, కొంచెం పరిశీలన చేసి నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి నేను అడగడం జరిగింది. సరే చేస్తాను, నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. సరే నాకు 2 months ఇవ్వండి అన్నాడు. 2 months కాదు సార్ 3 months ఇస్తాను, నేను వస్తాను సార్, నాకు న్యాయం ఉంటేనే చేయండి అని చెప్పాను. సో 3 months తర్వాత నేను వెళ్ళడం జరిగింది. నా డాక్యుమెంట్ అన్నీ పరిశీలన చేసి తీసుకొని మొత్తం అంతా నీ ఎంత డాక్యుమెంట్ 60 నుంచి కూడా అన్నీ దొంగ, 66 నుంచి కూడా నీవి మొత్తం అని చించడం జరిగింది. చించి మెడబట్టి బయటికి దొబ్బడం కూడా జరిగింది. అక్కడి నుంచి విఆర్ఓ వినోద్ బాబు, ఆయన కొంతమంది ఆయన అనుచరులు. సరే నేనేం గత్యంతరం లేక కొట్లాడాల్సినంత అవసరం లేదని చెప్పేసి నాకు న్యాయం జరుగుతుందిలే కోర్టుకు పోతే అని చెప్పి కోర్టుకు కూడా పోవడం జరిగింది. సో కోర్టుకు పోయాక కోర్టులో ఈ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ని పెట్టుకొని నేను ఈపీ వేయడం జరిగింది. సో నాకు ఈపీలో ఇక్కడ అరెస్ట్ వారెంట్ పోయాయి వీళ్ళందరికీ. సో ఈపీలో అరెస్ట్ వారెంట్ పోయినాక ఎంఆర్ఓ గారు వచ్చి కోర్టుకు రిక్వెస్ట్ చేసుకొని దీని సో నీకు ఆన్లైన్ చేస్తాము, కోర్టు కేసు విత్డ్రాల్ చేసుకోండి అని చెప్పి నాగేశ్వరరావు గారు ఉన్న ఎంఆర్ఓ ఇది చేయడం జరిగింది. సో అప్పుడు నాకు ఈపీలో ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసి ఇది చేస్తే నేను పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్లు కూడా తీసుకున్నాను. సో ఇదంతా జరిగినాక ఈ డెత్ ఫ్యామిలీ అనేటి ఎక్కడి నుంచి వచ్చినాయి, వాళ్ళకు ఇంత నా తతంగం నడుస్తా అంటే 2019లో మహేశ్వరుడు అనే వ్యక్తి దీని మీద ఒక యానాది అనేవాని ఊరు పేరు లేనుని తీసుకొచ్చి ఇక్కడ
అతన్ని ఆన్లైన్ చేయడం జరిగింది. నేను తిరుగుతుంటే ఇక్కడ ఆన్లైన్ చేయడం జరిగింది. సో ఏం సార్ యానాదైన మీరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చాడు సార్, అతను ఏం లేదని అతను ఏం డేటా ఉంది సార్ అడిగాను. నీకు అవన్నీ సంబంధం లేదు, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో, నేను చేశాను, ఏం చేస్తాను నువ్వు చెయ్యి అని అన్నాడు. సార్ ఇదేంది సార్ అన్నాను. మళ్ళీ జస్ట్ 1 డేస్కే గద్దె లక్ష్మీదేవిని మళ్ళీ మార్చడం జరిగింది. గద్దె లక్ష్మీదేవి ఎవరు సార్, అక్కడి నుంచి ఇక్కడ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా చేశారు సార్ అని అడిగాను నేను. నీకేం పని ఉందయ్యా, మాది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు వస్తారు చేస్తారు నీకని నన్ను బెదిరడం జరిగింది. సో లక్ష్మీదేవిని ఎక్కించాడు. లక్ష్మీదేవిని ఎక్కించాక వెనకమీర్తి ఈరోజు ఎక్కించాడు, 14 పోయి రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరికి? దేవసాని సృజన అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఏం సార్ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది, ఇది మేము ముటేషన్ పెట్టుకున్నాం, మాకు న్యాయం జరగలేదు, ఎవరు ఊరు పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడ ఎట్లా చేస్తారు సార్ అని చెప్పాను. సో నేను చూశాను, వినడం లేదు. సరే నేను మళ్ళా సబ్ రిజిస్టర్కి పోయి వాళ్ళ మీద ఆ డాక్యుమెంట్ తీయడం జరిగింది. సో దానిపైన తీస్తే ఊరికి డాక్యుమెంటే ఉంది. అక్కడ యానాది అనేవాడు చనిపోయినాడని చెప్పారు, శైలి అతని మేనమా లక్ష్మీదేవికి మేనమామ అని చెప్పారు. అక్కడ నేను డాక్యుమెంట్లో పరిశీలన చేయగా అక్కడ డెత్ కానీ ఫ్యామిలీ కానీ అడాప్ట్ కానీ ఏమే కానీ లేవు. ఊరికి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో దీని తర్వాత రిజిస్ట్రేషన్ చేశాక నేను ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎంఆర్ బాక్స్లో మళ్ళీ పెట్టి నేను అడిగాను, ఇవన్నీ ఏం లేవు మాకాడని చెప్పారు. ఇక్కడ లేవు, అక్కడ లేవు, ఏంటి ఇది అని చెప్పి నేను కోర్టుకు వేయడం జరిగింది. సరే జరిగాక నేను ఏం చేశానంటే వాళ్ళు వేసిన డాక్యుమెంట్ మా లాయర్ గారు ఫ్యామిలీ నెంబర్ బయటికి తీశాడు. సో ఆ నెంబర్ను పట్టుకొని వీళ్ళ ఫ్యామిలీ నెంబరు దాన్ని వీళ్ళు మీ సేవలో పెట్టిన నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ తీసుకొని నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగాను ఎంఆర్ఓ సీకేదీని ఎంఆర్ బాక్స్లో మా నాగేశ్వరరావుని. అప్పుడు దీని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి తీస్తే వచ్చేసి కమలాపురం దాదిరెడ్డిపల్లి మండలానికి చెందిన గుజ్జల భైరవయ్య అనే వ్యక్తి ఇక్కడ వీళ్ళంతా ఇక్కడంతా కింది పక్క అంతా ఆన్లైన్లో పెట్టేసి మొత్తం డ్రాఫ్టింగ్ అంతా ఫ్యాబ్రికేషన్ చేసేసి ఇవన్నీ పెట్టేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనేది అప్పుడు మాకు తెలిసింది. సో ఇవన్నీ తీసుకొని నేను ఎస్పీ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ జరిగింది. అదే రోజు కలెక్టర్ గారికి కూడా ఫిబ్రవరిలో కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇద్దరికి ఇచ్చాక నేను చెప్పాను ఎస్పీ గారితో, సార్ ఇట్లా అన్యాయం చేశారు సార్, నా డాక్యుమెంట్ అన్నీ దొంగ తయారు చేసి ఇది చేశారు సార్ అంటే, అమ్మ ఇది డిఎస్పీ గారికి రాస్తున్నాను బాలస్వామి రెడ్డి గారికి, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నీట్గా ఆయనకి రాసి ఇచ్చాడు. సో నేను అక్కడికి పోయాను, బాలస్వామి రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేసి అడుక్కున్నాను, సార్ నా పరిస్థితి ఇది జరిగిందని. సో దీనిపైన ఎంక్వైరీ పోలీసులను పెట్టి ఎంక్వైరీ చేస్తే అంత ఫ్రాడ్ అని తేలాక ఎఫ్ఐఆర్ కేసు కట్టారు. ఎఫ్ఐఆర్ కేసు కట్టినాక నన్ను బెదిరించడం జరుగుతుంది ఇప్పుడు. సో దీనిపైన ముద్దాయిలు బెదిరించడం జరుగుతుంది. ముద్దాయిలు నన్ను ఇక్కడ నుంచి పారిపోవడం ఇది చేస్తున్నారు వాళ్ళు రోజుకు రోజు. సో దీనిపైన నాకు మీడియా మిత్రుల ద్వారా నేను ఏమి రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే, నాకు దీనిపైన న్యాయం చేయవలసినదిగా వీళ్ళు నాకు బెదిరింపులు లేకుండా నాకు ఇబ్బంది లేకుండా చేయమని నన్ను వాళ్ళు అరెస్ట్ చేసి తగు న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకోవడం జరుగుతుంది. దీని మీద డెత్ కూడా కలెక్టర్ గారు జేసీ గారికి ఇచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు, ఇదంతా ఫ్రాడ్ అని జరిగింది. సో మేము నోటీస్ పంపించాము, తొందరగా క్యాన్సిల్ చేస్తాము, మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కలెక్టర్ గారు కూడా నాకు ధైర్యము భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి నమ్మకంతో ఈరోజు మీ మీడియా మిత్రులకు వచ్చి చెప్పుకోవడము నేను జరుగుతుంది. మీకు ఏం న్యాయం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు చెప్పి? నాకు న్యాయం ఏంటంటే సార్, ఇక్కడ నా భూమికి వచ్చేసి దొంగ డాక్యుమెంట్లు ఉన్నాయి సార్, అవి క్యాన్సిల్ కావాలా, ఫ్యామిలీ నెంబర్ క్యాన్సిల్ కావాలా, వీళ్ళు అరెస్టు కావాలి సార్. వీళ్ళు అరెస్ట్ అయితేనే కదా సార్, మహేశ్వరుడు అనే వ్యక్తి అరెస్ట్ అయితే వీళ్ళకి జరిగిన అన్యాయం అంతా నాకే కాదు సార్, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు చెప్పుకోలేరు. ఇక్కడ బయటకు వచ్చింది నేను ఒక్కనే చెప్పుకుంటున్నాను. సో ఇదొక్కటి చెప్పుకుంటున్నాను.